HP కంపెనీ ఆల్-ఇన్-వన్ ప్రింటర్ ఒకటి వచ్చింది. సో మోడల్ చూడొచ్చు, HP లేజర్జెట్ ప్రో MFP M329DW మోడల్ ఇది. సో ఇది ఆల్-ఇన్-వన్ అన్నమాట. సో ఇది స్కానర్ యూనిట్, ఇది ప్రింటింగ్ సెక్షన్, ఇక్కడ పేపర్ అవుట్పుట్ వస్తుంది. సో మనం ఇన్పుట్ వచ్చి ఇక్కడ అన్నమాట. ఓకే, సో దీంట్లో ప్రాబ్లం ఏంటనేది చూద్దాం. ఇప్పుడు లైట్ ప్రింట్ వస్తుంది అని చెప్పి కంప్లైంట్ పెట్టాడు. సో సెట్టింగ్స్, చూడొచ్చు సెట్టింగ్స్. సో టెస్ట్ ప్రింట్ ఇచ్చి చూద్దాం మనం. సో ఇక్కడ డెమో పేజ్ అనమాట. The indicate supply are not communicate currently in this printer. That means cartridge connect అవ్వలేదు. సో ఇక్కడ చూడొచ్చు ప్రింటర్ ఇన్స్టలైజింగ్ ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ప్రింట్ అవుతుంది. చూడొచ్చు మీరు, చాలా లైట్గా ప్రింట్ వస్తుంది అన్నమాట. సో ఇదే ప్రాబ్లం అన్నమాట, చాలా లైట్గా ప్రింట్ వస్తుంది. సో దీంట్లో ప్రాబ్లం ఏమంటే రెండు రకాలు అన్నమాట. ఒకటి క్యాట్రేజ్ ప్రాబ్లం, ఇంకోటి వచ్చి లేజర్ యూనిట్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇందులో చూడొచ్చు మనము CF27X అన్నమాట, 277X 77 కార్ట్రేజ్ అన్నమాట. ఇది కంఫర్టబుల్ కార్ట్రేజ్. సో దీన్ని రిమూవ్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూస్తే మనకి డ్రమ్ అయితే ఒక రకంగా ఉంది, నో ప్రాబ్లం, డ్రమ్ ఇష్యూ స్క్రాచెస్ ఏమీ కనపడలేదు. ఓకే, సో కార్ట్రేజ్ ప్రాబ్లం అయితే కాదు. సో ఇందులో LCU వస్తుంది అన్నమాట, లేజర్ యూనిట్. ఇదే లేజర్ యూనిట్. సో మొత్తం అంతా క్లీన్ చేసేస్తాము కంప్లీట్గా. ఇదే LCU అన్నమాట. సో ఇది మొత్తం క్లీన్ చేసేసి ఇక్కడ ఫిక్స్ చేసేయాలా. ఓకే, ఇప్పుడు ఫిక్స్ చేసేసి ఫైనల్లో కలుస్తాను. ఫైనల్గా మనము సో ప్రింటర్ అంతా సెటప్ చేశాను. సో సైడ్లో ఇంకా డోర్స్ ఫిక్స్ చేయాలన్నమాట. చూడొచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ మొత్తం పెండింగ్ ఉంది. ఓకే, సో ముందు తీసిన ప్రింట్ అన్నమాట ఇది. సో చూడొచ్చు ఏమాత్రం క్లారిటీ లేదు. సో ఇప్పుడు తీసిన ప్రింట్ ఇది, చూడొచ్చు మోడల్. సో లైవ్లో మీకు చూపిస్తాను. బ్యాక్ maintenance, print settings, okay, back, so reports, so configuration print చూద్దాం.
చూడొచ్చు మీరు. సో నీట్గా ఉంది. సో ఇక్కడ ప్రింటర్ స్టేటస్ కూడా చూద్దాం. మొత్తం మెనూ ఇన్స్ట్రక్షన్ చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ ప్రింట్అవుట్ అనమాట ఇవి రెండు. సో ఇది ఓల్డ్ ప్రింట్అవుట్, సో ఇప్పుడు వచ్చిన ప్రింట్అవుట్ అనమాట ఇది. సో లెటర్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒకసారి జిరాక్స్ చేసి చూద్దాం. సో ఇదే పెడదాం. కాపీ డాక్యుమెంట్, సో చూడొచ్చు. ఓకే, దాని ప్రింటర్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రిపేర్ అయిపోయింది.